అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కలెక్టరేట్ ఆఫీస్లో రైతులు పోరుబాట కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా మేము రైతు పోరుబాట కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో వచ్చేది ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతోంది. ఇది ఎట్లుందంటే ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలు బాధల్లో ఉన్నారు. దానికంటే రైతులు వచ్చి ఎక్కువ బాధలో ఉన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారంటే టీడీపీ శ్రేణులు టీడీపీ నాయకులు బాగున్నారు తప్ప ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళు లేడు. ప్రజలు అన్ని బాధల్లో ఉన్నారు. రైతులు విపరీతంగా బాధల్లో ఉన్నారు. ఈరోజు రైతులకు ఎట్లుందంటే రైతులు వీళ్ళు కూటమి ప్రభుత్వం నినాదం ఎట్లుందంటే వచ్చేది ఏది యూరియా వద్దు లిక్కర్ ముద్దు అనే టైప్లో జరుగుతూ ఉంది. వీధిన వాడలా లిక్కర్ వచ్చి విపరీతంగా ప్రవహిస్తూ ఉంది. కానీ దాని గురించి పట్టించుకునే రాలేదు. ఈరోజు రైతుకు యూరియా కావాలంటే గంటల తరబడి నిలబడి వాళ్ళు వచ్చిన లైన్లో నిలబడి ఒక్క మూట 10 ఎకరాలు మడి అని 5 ఎకరాలు మడి అని ఒక్క మూట యూరియా ఇచ్చేదానికి గంటల తరబడి నిలబడతా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు వచ్చి 30 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎంత కావాలా యూరియా, రైతులు ఎంత కావాలా యూరియా, ఏ రకంగా మనం ఇది చేయాలా అనేది మీకు తెలీదా? ఖచ్చితంగా మీరు అది అంతా స్టార్ట్ చేసేసి ఆర్బీకేలో చేసేసి మార్కెట్లో ఎంత ఉందని చెప్పి అసెస్ చేసేసి అంతా చేయాలి కదా. ఈరోజు అంతా అయిపోయిన తర్వాత అంతా మడికట్లు అంతా నాటేసినారు. ఇప్పుడు యూరియా ఏ క్షణంలో ఎయిర్పోర్ట్లో దీంట్లో పోర్ట్లో వస్తూ ఉంది, ఆడొస్తూ ఉంది, దగ్గరలో వచ్చేస్తుంది అంటే ఇది ఎంతవరకు న్యాయం? రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. మదనపల్లి ఏరియాలో అయితే టమాటా రేటులు 100 కోట్లు పోగొట్టుకొని ఈరోజు వాళ్ళకి నష్టపరిహారము లేదు. ఈరోజు వచ్చిందో ఏమీ లేదు. మామిడి రైతులు అయితే మొత్తం తోటల్లోనే మామిడికాయ వదిలేసినారు. టోటల్ మామిడి అంతా వాళ్ళు నాశనం అయిపోయిన మామిడికాయ రైతులు. వాళ్ళకి నష్టపరిహారం కానీ ఏమి చేయాలా ఏమనేది ఏది పట్టించుకునే నాదం లేదు. టమాటా రైతులకు యువగలం పాదయాత్రలో మన వీణ లోకేష్ గారు వచ్చినప్పుడు మదనపల్లికి ఖచ్చితంగా మేము వచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, తర్వాత వచ్చి కోల్డ్ స్టోరేజ్, అదేవిధంగా మేము వచ్చిందో టమాటాకు లింకప్ ఇండస్ట్రీస్, కెచప్ ఇండస్ట్రీస్ అంతా, సాస్ ఇండస్ట్రీస్ ఇవన్నీ తీసుకుని వస్తాము. వాళ్ళు నేను ఆదుకుంటా అని చెప్పి హామీ ఇచ్చిన వాళ్ళు 1.5 సంవత్సరం కావస్తా ఉంది. ఇంతవరకు దానికి అవినీతి ఏమీ లేదు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మీకు రైతుల గురించి మీకు ఇది ఉంటే, ఈ రకంగా కానీ ధోరణి మీకు ఉంటే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఈ రైతులు వచ్చి మీకు గుణపాఠం నేర్పిస్తారు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాము, మీరందరూ ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర మాని ఖచ్చితంగా రైతుల పక్షానగా రైతులకు ఏదో సహాయం చేయాలా. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇంకా రాబోయే దినాల్లో కూడా వాళ్ళ కోసం పోరాడడం ఇంకా తీవ్రతరం చేస్తాము. వాళ్ళ కోసం రైతుల కోసం మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయికి పోయేదానికి కూడా రెడీగా ఉన్నారు. మేము కూడా ఆయనతో పాటు ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు వారి కోసం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం.